హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సీతారాం. ఇవాళ మనం ఎజూస్పర్మియా అంటే స్పర్మ్ కౌంట్ జీరో ఉండటం గురించి మాట్లాడుకుందాం. స్పర్మ్ కౌంట్ జీరో ఉండటం అనేది చాలా స్ట్రెస్ఫుల్ కండిషన్. చాలామంది ఆ స్పర్మ్ రిపోర్ట్ చూడగానే ఖచ్చితంగా భయపడతారు. దట్ ఈస్ వెరీ అండర్స్టాండబుల్. అయితే స్పర్మ్ కౌంట్ జీరో వచ్చినంత మాత్రాన దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. జీరో కౌంట్ ఉన్న వాళ్ళలో కూడా చాలామందికి వాళ్ళ ఓన్ స్పర్మ్తో ప్రెగ్నెన్సీస్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు అడ్వాన్స్డ్ సైన్స్ వల్ల ఆపర్చునిటీ ఉంది. అయితే ఇవాల్టి వీడియోలో మనం చాలా సింపుల్గా కానీ క్లియర్గా అసలు ఎజూస్పర్మియా ఏంటి, ఎందుకు రావచ్చు, దాని అవుట్కమ్స్ ఎట్లా ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. సో డీల్ చేయాలంటే ఎజూస్పర్మియా స్పర్మ్ కౌంట్ జీరో ఉండడానికి మెయిన్గా సింపుల్గా చెప్పాలంటే 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఎయిదర్ బ్లాక్ అంటే టెస్టిస్లో స్పర్మ్ ఉత్పత్తి అవుతోంది కానీ బయటికి వచ్చే దారిలో ఎక్కడో బ్లాక్ ఉంది. రెండవది నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా అంటే టెస్టిస్ లోపల స్పర్మ్ ఉత్పత్తే తగ్గటం కానీ ఆగిపోవటం కానీ జరిగింది అనేదాన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా అంటాం. సో ఇప్పుడు దీనికి రీజన్స్ ఏముంటాయి అంటే ఫస్ట్ది నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా. సో స్పర్మ్ ఉత్పత్తే తగ్గింది లేదా ఆగిపోయింది అనేది ప్రాబ్లం. ఎందుకు అవ్వచ్చు? మొదటిది ప్రైమరీ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటే టెస్టిస్ లోపలే ప్రాబ్లం ఉంది. అంటే కంజెనిటల్గానే స్పర్మ్ ఉత్పత్తి చేసే కణాలు టెస్టిస్లో లేకపోవటం వల్ల స్పర్మ్ రాదు. రెండవది వచ్చేటప్పటికి ఏంటి అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే క్రోమోజోమ్స్లో జీన్స్లోనే అబ్నార్మాలిటీ ఉండటం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ ఉండకపోవటం. థర్డ్ ఫ్యాక్టర్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్ లాంటి హార్మోన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ప్రాబ్లం ఉండటం వల్ల స్పర్మ్ ఉత్పత్తి రాకపోవటం. కామన్గా ఇవి ఉంటాయి. దీంతో పాటుగా వేరే రీజన్స్ ఏమేమి ఉంటాయి సహజంగా మనం చూసేవి అంటే ఒకటి బయట నుంచి మనం ఏమైనా మెడికేషన్స్ లాంటివి వాడినప్పుడు అవి స్పర్మ్ ప్రొడక్షన్ని సప్రెస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ ఎక్కువ కాలం పాటు టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ వాడినప్పుడు కానీ లేదా క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్ కీమోథెరపీ లాంటివి తీసుకున్నప్పుడు కానీ స్పర్మ్ ప్రొడక్షన్లో ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. అలాగే ఇన్ఫెక్షన్స్ అంటే టెస్టిస్కి ఏదైనా వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చినప్పుడు దానివల్ల కూడా టెస్టిస్ డ్యామేజ్ అయ్యి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవచ్చు. సో జనరల్గా ప్రొడక్షన్ ఇష్యూస్కి ఇవి కారణాలు. అట్లాగే ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా అంటే బ్లాక్ వల్ల స్పర్మ్ రాకపోవడానికి గల కారణాలు ఏముంటాయి అంటే పేరులోనే ఉంది, ఎక్కడో బ్లాక్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ బ్లాక్ ఎక్కడ ఉండొచ్చు, ఎందుకు రావచ్చు అంటే టెస్టిస్ నుంచి బయటకు వచ్చే ట్యూబ్ ఎపిడిడిమిస్, వాస్ డిఫరెన్స్, ఎజాక్యులేటరీ డక్ట్ ఈ మూడిట్లో ఎక్కడైనా బ్లాక్ వచ్చినప్పుడు దానివల్ల స్పర్మ్ ఉత్పత్తి అనేది బయటికి రావడంలో అడ్డుపడుతుంది. అట్లాగే ఇంకేమన్నా రీజన్ ఉండొచ్చా అంటే అగైన్ కంజెనిటల్ అంటే పుట్టుకతోనే ఈ ట్యూబ్స్లో ఎక్కడైనా డిఫెక్ట్స్ ఉన్నప్పుడు దానివల్ల స్పర్మ్ బయటికి రాలేదు. దానికి మంచి ఉదాహరణ సిబిఏవిడి అంటాం, అంటే కంజెనిటల్ బైలేటరల్ ఆబ్సెన్స్ ఆఫ్ వాస్ డిఫరెన్స్. టెస్టిస్ నుంచి బయటకు వచ్చే వాస్ ట్యూబ్లో ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో ఇది కాకుండా బ్లాక్ ఇంకేమైనా రీజన్స్ ఉండొచ్చా అంటే ప్రీవియస్ సర్జరీస్ అంటే టెస్టిస్ దగ్గర హైడ్రోసిల్ సర్జరీ లాంటిది కానీ లేదు హెర్నియా సర్జరీ లాంటిది కానీ జరిగినప్పుడు దానివల్ల కూడా వాస్ డిఫరెన్స్ దగ్గర ఎక్కడైనా డ్యామేజ్ వచ్చి స్పర్మ్ బ్లాక్ అవ్వచ్చు. సో ఇది అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియాకి కారణాలు. ఎజూస్పర్మియా అంటే జీరో కౌంట్ ఉన్నప్పుడు చేసే ముఖ్యమైన టెస్ట్ ఏంటి అంటే మెయిన్గా 3 టెస్ట్ చూసుకోవాలి. మొదటిది మళ్ళొక్కసారి స్పర్మ్ టెస్ట్ రిపీట్ చేసుకుని స్పర్మ్ కౌంట్ నిజంగానే జీరో ఉందా లేదా అనేది రీవెరిఫై చేసుకోవటం మంచిది. అలాగే సెకండ్ థింగ్ ఈజ్ హార్మోన్స్ అంటే బ్లడ్ టెస్ట్ అనమాట. ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్ ఈ 4 చాలా ముఖ్యమైన హార్మోన్స్. అలాగే మూడవది స్క్రోటల్ డాప్లర్ అంటే టెస్టిస్ యొక్క స్కాన్. టెస్టిస్ సైజ్ ఎట్లా ఉంది, టెస్టిస్కి వచ్చే బ్లడ్ సప్లై ఎట్లా ఉంది అనేది చూసుకోవటం అవసరం. ఈ 3 టెస్ట్ మనకి ఖచ్చితంగా చేసుకోవాల్సినవి అండ్ వీటిలో చాలా ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది. ఒకవేళ ఈ టెస్ట్లో ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ 7.6 కన్నా ఎక్కువ ఉంది, ముఖ్యంగా 10 అనే వాల్యూ కన్నా ఎక్కువగా ఉంది,
దాంతో పాటుగా టెస్టిస్ సైజ్ అనేది బాగా చిన్నగా ఉంది అంటే మనకు ఆల్మోస్ట్ ఈ కేస్ ప్రొడక్షన్ ప్రాబ్లం అంటే నాన్ అబ్స్ట్రక్టివ్ సైడ్కి వెళ్తుంది అనేది అర్థమవుతుంది. ఒకవేళ హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉండి టెస్టిస్ కూడా నార్మల్గా ఉన్నప్పుడు బ్లాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అనేది అనుకుంటామన్నమాట. అంటే కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. కొన్ని కంజెనిటల్ అండ్ జెనెటిక్ కేసెస్లో టెస్టిస్ సైజ్ బాగున్నప్పటికీ ఉత్పత్తి తక్కువ ఉండొచ్చు. బట్ అవన్నీ కొన్ని సందర్భాల్లో జరిగేవి. సో ఇప్పుడు ఈ ఎఫ్ఎస్హెచ్ అండ్ టెస్టిస్ సైజ్ చూసుకుని మనం ఎట్లయితే ఒక ఐడియాకి వస్తామో ఇది అబ్స్ట్రక్షన్, ఇది నాన్ అబ్స్ట్రక్షన్ అని చెప్పి దాని తర్వాత కావాలంటే ఎడిషనల్ టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ అది మనం నాన్ అబ్స్ట్రక్షన్ అని అనుకున్నప్పుడు ఫర్దర్గా జెనెటిక్ టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే 46XY క్రోమోజోమ్ టెస్టింగ్ కానీ లేదు AZF వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ లాంటివి చేసి జెనెటిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవచ్చు. అలాగే ఒకవేళ ఇది బ్లాక్ అనిపిస్తే ఫర్దర్ స్కాన్స్ ఉంటాయి. అంటే ఈ టెస్టిస్ నుంచి బయటకు వచ్చే ట్యూబ్స్లో ఎక్కడ బ్లాక్ ఉంది అనేది మనం ఫర్దర్ స్కాన్స్ చేసుకుని ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ ట్యూబ్స్ ఫామే సరిగ్గా కాలేదు అంటే జెనెటిక్గా ఆ ట్యూబ్స్ ఫామ్ అయ్యే దాంట్లో ప్రాబ్లం ఉంది అంటే CFTR అనే జీన్ మ్యూటేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎజోస్పర్మియా ఉన్నప్పుడు చేసే టెస్ట్ వాటి యొక్క ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఎజోస్పర్మియా టెస్ట్ అన్ని చేసుకున్నాక ఎజోస్పర్మియా అబ్స్ట్రక్షనా నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియానా అనేది ఒక రఫ్ ఐడియా అయితే వస్తుంది. టెస్ట్ ద్వారా 100% ఇది అబ్స్ట్రక్షనే నాన్ అబ్స్ట్రక్షనే అని చెప్పలేకపోయినా 80% కేసెస్లో మనం ఎటువైపు ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అన్నప్పుడు ఫస్ట్ నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటే ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయొచ్చు? ఈ కేసెస్లో ఉండే మెయిన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ రెండే. మొదటిది టీజా అంటే టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్. రెండవది మైక్రోటెసే అంటే మైక్రో సర్జికల్ టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్. సో ఈ రెండే మెయిన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. సో టీజా అంటే ఏంటి అన్నప్పుడు ఒక చిన్న నీడిల్తో బేసిక్గా మనం బ్లడ్ శాంపుల్ ఇవ్వాలి అన్నప్పుడు మనం ఎట్లయితే ఒక నీడిల్తో బ్లడ్ ఇస్తామో చేతి నుంచి అలాంటి నీడిలే ఉపయోగించి మత్తిచ్చిన తర్వాత టెస్టిస్లో ఆ నీడిల్ వేసి మల్టిపుల్ ప్లేసెస్లోంచి టిష్యూ తీసుకుని అందులో స్పర్మ్ ఉందా లేదా అని చూడటాన్ని టీసా అంటాం. ఆ తీసిన టిష్యూలో ఒకవేళ స్పర్మ్ లేకపోతే అదే టిష్యూని ఉపయోగించుకుని బయాప్సీకి పంపి ఎందుకు స్పర్మ్ లేదు, రీజన్ ఏంటి, దానికి మనం ఏమైనా చేయొచ్చా ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది కూడా మనం టీసా ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్. రెండవది ముఖ్యమైనది మైక్రోటెసే. సో నాన్ అబ్స్ట్రక్టివ్ కేసెస్లో స్టాండర్డ్ అండ్ ఫైనల్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఈజ్ మైక్రోటెసే. మైక్రోటెసే అంటే ఏంటి అంటే మ్యాగ్నిఫికేషన్ వాడి, అది కూడా కొంచెం కాదు హై మ్యాగ్నిఫికేషన్ 25x మ్యాగ్నిఫికేషన్ వాడి మైక్రోస్కోప్ ద్వారా స్పర్మ్ ఉందా లేదా వెతకటం. ఈ ప్రొసీజర్లో నీడిల్ కాకుండా టెస్టిస్ మీద చిన్న కోత పెట్టి టెస్టిస్ లోపలికి వెళ్ళి ప్రతి కార్నర్లోనూ మనం ఎక్కడైనా హెల్దీ టిష్యూ ఉందేమో వెతికి ఆ టిష్యూ తీసి స్పర్మ్ ఉందా లేదా చూసి ఉంటే ఫ్రీజ్ చేస్తాం. దీన్ని మైక్రోటెసే అంటామన్నమాట. మైక్రోటెసేలో మీరు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రొసీజర్ పదే చేయడానికి ఆప్షన్ ఉండదు జనరల్గా. ఎందుకంటే ఎక్స్టెన్సివ్ ప్రొసీజర్, మనం టెస్టిస్ ఓపెన్ చేస్తున్నాము, ప్రతి కార్నర్లోనూ వెతుకుతున్నాము. సో ఒక్కసారి దొరకనప్పుడు మళ్ళీ రెండోసారి వెళ్ళి చేస్తే దొరికే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మైక్రోటెసే చేసే ముందు క్లియర్గా ఆండ్రాలజిస్ట్తో ఒకసారి డిస్కస్ చేసుకుని డిసైడ్ అవటం అనేది మంచి పద్ధతి. అలాగే మైక్రోటెసే లాంటి పద్ధతికి వెళ్ళే ముందు హార్మోన్స్లో ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉందేమో చూసుకుని హార్మోన్స్ని స్టెబిలైజ్ చేసుకుని ఆ తర్వాత మైక్రోటెసేకి వెళ్తే స్పర్మ్ దొరికే అవకాశం కూడా పెరుగుతుంది.